వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. అమెరికాలో భారతీయ విద్యార్థులను భయపెడుతున్న ట్రంప్ కొత్త బిల్లు ఏంటి? అసలేంటి ఈ ఓపీటీ? విద్యార్థులు ఎందుకు భయపడుతున్నారు? దీన్ని రద్దు చేస్తే ఏమవుతుంది? మాస్టర్ చేసి స్వదేశానికి వెళ్లిపోతే లాభం లేదు. ఓపీటీ తీసేస్తే ఇంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టి చదువుకొని ప్రయోజనం ఏముంటుంది? ఓపీటీ రద్దు బిల్లు పాస్ అయితే చాలా మంది విద్యార్థులు ఇబ్బందులో పడతారు. ఏం జరుగుతుందోనని కంగారుగా ఉందని తెలుగు విద్యార్థిని మీనాక్షి అన్నారు. అమెరికా వచ్చి చదువుకొని అత్యాధునిక సాంకేతికత గురించి తెలుసుకోవడం, ఆ పనిలో అనుభవం సాధించడం అనేది ప్రతి విద్యార్థికి ఉండే కళ. ఓపీటీ ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. ఓపీటీని రద్దు చేయడం అంటే అదొక పీడకల అని తెలుగు విద్యార్థుడు అహ్మద్ అన్నారు. అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ రద్దు యోచనపై అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులైన మీనాక్షి, అహ్మద్లు చెబుతున్న మాటలివి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో పదవిలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్పై కఠిన విధానాలను అవలంబిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే ఓపీటీని రద్దు చేస్తామంటూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టారు. అసలేంటి ఓపీటీ? విద్యార్థులు ఎందుకు భయపడుతున్నారు? దీన్ని రద్దు చేస్తే ఏమవుతుంది? ఓపీటీ అంటే అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులకు చదువు పూర్తవగానే దానికి సంబంధించిన పనిలో అనుభవం పొందేందుకు ఇచ్చే ఒక అవకాశం. బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు F1 వీసా ఇస్తారు. చదువు పూర్తయిన వెంటనే అదే వీసా మీద 12 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసేందుకు అవకాశం ఇస్తుంది ఓపీటీ. చదువు పూర్తయిన 90 రోజుల్లోగా EAD కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. అది పొందిన వెంటనే 1 సంవత్సరానికి వర్క్ పర్మిట్ లభిస్తుంది. ఈ ఏడాది పాటు విద్యార్థులు ఉద్యోగం చేయవచ్చు లేదా ఇంటర్న్షిప్ వాలంటీర్గా కూడా చేయొచ్చు. అయితే STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివిన విద్యార్థులకు ఏడాది తర్వాత మరో 24 నెలలు అంటే 2 ఏళ్లు ఓపీటీకి అనుమతి ఉంటుంది. ఈ 36 నెలల్లోగా H1B వీసా స్పాన్సర్ చేసే ఉద్యోగం వెతుక్కుని లాటరీలో వీసా వచ్చేస్తే అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కొనసాగించవచ్చు. లేకపోతే 36 నెలల తర్వాత స్టూడెంట్స్ వీసా పూర్తిగా రద్దవుతుంది. విద్యార్థులు స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాలి. STEMలో లేని విద్యార్థులు అంటే ఆర్థిక శాస్త్రం, చరిత్ర, ఇంగ్లీష్ లిటరేచర్ మొదలైన సబ్జెక్టులు చదువుకునే వాళ్ళకి మాత్రం 1 ఏడాది మాత్రమే ఓపీటీ ఉంటుంది. ఈలోగా వాళ్ళు H1B ఉద్యోగాలు వెతుక్కోవాలి. అన్ని రంగాల్లోనూ అమెరికా ఫస్ట్ అనే దృక్పథంతో ముందుకు సాగుతామంటోంది ట్రంప్ ప్రభుత్వం. అందులో భాగంగా ఇటీవలే ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ పేరుతో ఓపీటీని రద్దు చేయాలనే బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టారు రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు పాల్ గోసార్. ఉపాధి రంగంలో అమెరికా పౌరులకే ప్రాధాన్యత ఉండాలని, ఓపీటీ వల్ల ఉన్నత నైపుణ్యాలు కలిగిన అమెరికన్లకు పోటీ పెరుగుతుందని రిపబ్లికన్లు వాదిస్తూ ఉన్నారు. ఓపీటీ కింద ఉన్నవారు తక్కువ జీతానికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. వారికి దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పైగా వాళ్ళు F1 వీసా మీద ఉంటారు కాబట్టి కంపెనీలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. అందుకని కంపెనీలు ఓపీటీ కింద ఉన్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాయని, దీనివల్ల అమెరికన్లకు ఉపాధి తగ్గిపోతుందని వారు అంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం గత పాలనలో కూడా ఓపీటీ, H1B వీసాల వల్ల అమెరికన్లకు అవకాశాలు తగ్గిపోతాయన్న ఆందోళన వ్యక్తం చేసింది. ఈసారి నేరుగా బిల్లు ప్రవేశపెట్టింది. ఓపీటీ రద్దు బిల్లుపై అమెరికాలో చదువుకుంటున్న పలువురు తెలుగు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ 2 ఏళ్ల మాస్టర్స్ డిగ్రీలో మేం చాలా నేర్చుకుంటాం. ఆ చదువంతా ఈ దేశానికి సంబంధించిన జ్ఞానం, ఇక్కడి వనరులు, అవకాశాలు, ఇక్కడి ఉదాహరణలతో నిండి ఉంటుంది. నేర్చుకున్నదంతా ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుందో తెలియాలంటే ఇక్కడే ఉద్యోగం చేయాలి. H1B ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓపీటీ ఒక్కటే చదువుకున్న ఫీల్డ్లో కొంత అనుభవం గడించడానికి అవకాశం ఇస్తుంది. అది లేకపోతే ఇంత దూరం వచ్చి వృధా అంటున్నారు మీనాక్షి. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన మీనాక్షి ప్రస్తుతం UMBCలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేస్తున్నారు. ఓపీటీ రద్దు అంతర్జాతీయ విద్యార్థులకు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు అమెరికాకు చదువుతో పాటు ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే అత్యాధునిక సాంకేతికతల మీద పనిచేయాలనే ఆశతో వస్తారు. ఆ అవకాశాన్ని తీసేస్తే విద్యార్థులకు నిరాశ అని అన్నారు అహ్మద్. హైదరాబాద్ నివాసి అయిన అహ్మద్ వాషింగ్టన్ డీసీలో ఉన్న కేథలిక్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో డేటా అనలిటిక్స్లో మాస్టర్స్ చదువుకుంటున్నారు.
బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ చదువుకోవడానికి అమెరికా వచ్చే విద్యార్థులు ఈ 3 ఏళ్లు లేదా 2 ఏళ్లకు అయ్యే ఖర్చులు సొంతంగా భరించాలి. చాలా మంది లోన్ తీసుకుంటారు. ఇక్కడ వచ్చే ఉద్యోగానుభవంతో లోన్ త్వరగా తీరే అవకాశాలుంటాయని భావిస్తారు. 2 ఏళ్లు చదవాలంటే సుమారు 34 లక్షలు ఖర్చవుతుంది. ఎక్కువ మంది విద్యార్థులు లోన్ పెట్టుకుని వస్తారు అన్నారు మీనాక్షి. 2 ఏళ్లకు యూనివర్సిటీ ఫీజే 30 లక్షలు. సొంత ఖర్చులకు మరో 17 లక్షల వరకు అవుతుంది. నాకు స్కాలర్షిప్ వచ్చింది. అందుకే ఫీజు 43 లక్షల నుంచి 30 లక్షలు తగ్గింది. క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంటాను. వాటి వల్ల నా ఖర్చులకు కొంత వస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లోన్ తీసుకుని వచ్చాను. డిగ్రీ చేసి జాబ్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతే ఇబ్బంది అన్నారు. అమెరికాలో కొంతకాలం పనిచేసి భారత్ తిరిగి వెళితే అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, అలా కాకుండా కోర్సు పూర్తవగానే స్వదేశం వెళితే వెంటనే ఉద్యోగం రాదని మీనాక్షి అభిప్రాయపడ్డారు. అమెరికాలో కోర్సు 2 ఏళ్లే కానీ మేం ఓపీటీతో కలుపుకొని 5 ఏళ్ల లెక్క వేసుకుని ఇక్కడికి వస్తామంటున్నారు నల్గొండకి చెందిన మహేష్. ఆయన కూడా డాటా అనలిటిక్స్ లో మాస్టర్ చేస్తున్నారు. కేవలం 2 ఏళ్లకి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని రాలేం కదా. కోర్సు అవగానే ఇండియా వెళ్లిపోతే నెలకి 1,00,000, 2 లక్షల జీతంతో ఉద్యోగాలు రానే రావు. 50 నుంచి 60 వేల జీతంతో మొదలు పెట్టాలి. అలా అయితే 35 నుంచి 40 లక్షల లోను ఎప్పటికి తీరుస్తాం? 3 ఏళ్లు అమెరికాలో ఉద్యోగం చేస్తే లోను తీర్చడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. ఇండస్ట్రీలో అనుభవం వస్తుంది. దాంతో ఇండియా వస్తే ఆ లెక్కే వేరు అన్నారు మహేష్. దివ్య న్యూయార్క్లోని బింగంటన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి ప్రస్తుతం ఓపీటీ పీరియడ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా వచ్చి చదువుకుంటున్న వాళ్ళకి ఓపీటీ రద్దు చేస్తే చాలా అన్యాయం జరిగినట్లేనని ఆమె అభిప్రాయపడ్డారు. మాస్టర్స్ చేసి స్వదేశానికి వెళ్ళిపోతే లాభం లేదు. భారతదేశంలో ఇప్పుడు ఎంటెక్ లేదా ఎంఎస్కి పెద్ద విలువ లేదు. అక్కడి కంపెనీలు కూడా ఉద్యోగ అనుభవాన్నే చూస్తాయి అన్నారు దివ్య. భవిష్యత్తులో అమెరికాలో వచ్చే విద్యార్థులకు ఓపీటీ ఉండదు అన్న నియమం పెడితే ఇక్కడకు రావాలో వద్దో వాళ్ళు నిర్ణయించుకుంటారని, కానీ ఇప్పటికే వచ్చేసిన వాళ్లను 2 ఏళ్లలో వెనక్కి పొమ్మనడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారామె. ఓపీటీ అంటే చాలామందికి సరైన అవగాహన లేదని, కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అరుణ్ అన్నారు. ఓపీటీ ఉద్దేశం డిగ్రీ చదువుకున్న ఫీల్డ్లో ఉద్యోగానుభవం సంపాదించడం. చాలా మంది చదువుకున్న సబ్జెక్ట్ వేరు, ఓపీటీలో చేసే ఉద్యోగం వేరు. ఖాళీగా ఉండకుండా H1B స్పాన్సర్ చేసే ఉద్యోగం వచ్చే వరకు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఏదో ఒక కంపెనీలో వాలంటీర్గానైనా చేరిపోతారు. కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు కూడా పెడతారు. జాబ్ రాకుండా వీసా స్టేటస్ నిలుపుకోవాలంటే ఏదో ఒక పని చేస్తున్నట్లు చూపించాలి కాబట్టి నకిలీ సర్టిఫికెట్లు తెస్తారని వివరించారు ప్రొఫెసర్ అరుణ్. అమెరికా వచ్చి చదువుకుని ఓపీటీ పీరియడ్ తర్వాత వెనక్కి వెళ్లిపోయేవారే ఎక్కువని, H1B వచ్చి ఇక్కడే ఉద్యోగంలో నిలదొక్కున్న వాళ్లు తక్కువేనని ఆయన చెప్పారు. 3 లక్షల మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తే H1B వీసాలు 65,000 ఉంటాయి. అంటే మిగిలిన వారంతా ఇంటికి వెళ్లిపోవాల్సిందే. ఓపీటీ ఉంచినా అందరికీ జాబ్స్ వచ్చేస్తాయన్న గ్యారంటీ లేదన్నారు అరుణ్. అయితే నిజాయితీగా ప్రయత్నం చేసే విద్యార్థులు మాత్రం ఓపీటీ రద్దు వల్ల నష్టపోతారని ప్రొఫెసర్ అరుణ్ అభిప్రాయపడ్డారు. ముందు వెనక ఆలోచించకుండా వచ్చేస్తున్నారు. ఇక్కడికొచ్చి కోర్సులు చేరాక అది చదవలేక ఇబ్బందులు పడతారు. సొంతంగా ఉద్యోగం తెచ్చుకోలేరు. ఓపీటీలో 3 ఏళ్ల పాటు అక్కడ ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ కొంత సంపాదిస్తారు. చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగాలకి ఏం సంబంధం ఉండదు. 3 ఏళ్ళు అయ్యాక వీసా స్టేటస్ పోగొట్టుకోకుండా ఉండడం కోసం మళ్లీ PhDలో చేరతారు. ఇలాంటివన్నీ చూస్తే నియమాలు కఠినంగా ఉండడం మంచిదే అనిపిస్తుంది. కానీ దానివల్ల నిజాయితీగా ఉండేవాళ్లు కూడా నష్టపోతారని దివ్య అన్నారు. కాగా ఓపీటీ రద్దు బిల్లు సెనేట్లో పాస్ అవ్వడం కష్టమని ప్రొఫెసర్ అరుణ్ అభిప్రాయపడ్డారు. నవంబర్లో ఓపెన్ డోర్స్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2023-24లో చదువుల కోసం అమెరికా వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 11,26,690. ఇదే ఇప్పటి వరకు నమోదైన గరిష్ట సంఖ్య. 2022-23తో పోల్చుకుంటే ఈ సంఖ్య 7% పెరిగింది. ఇందులో అత్యధికంగా భారత్ నుంచి వచ్చిన వారే.
చైనా రెండో స్థానంలో ఉంది. 2023-24లో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 6% కాగా అమెరికా వాణిజ్య శాఖ ప్రకారం వీరు ఆర్థిక వ్యవస్థకు $50 బిలియన్ పైగా ఆదాయాన్ని అందించారు. వీరిలో 5,02,291 మంది మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చారు. కోర్సు పూర్తయ్యాక ఓపీటీ ద్వారా ఉద్యోగంలో చేరిన వారు 2,42,782. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే వీరి సంఖ్య 22% పెరిగింది. అంతర్జాతీయ విద్యార్థులు సగానికి పైగా STEM కోర్సుల కోసం వచ్చిన వారే. 2023-24లో భారత్ నుంచి 3,31,602 మంది ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా వెళ్లారు. 2009 నుంచి ఇప్పటి వరకు నమోదైన అత్యధిక సంఖ్య ఇదే. 2022-23తో పోలిస్తే ఈ సంఖ్య 23% పెరిగింది. వీరిలో మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వారే ఎక్కువ. మాస్టర్స్ కోర్సులో చేరిన వారు 1,96,567 కాగా ఓపీటీలో చేరిన వారు 97,556. ఈ సంఖ్య అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 41% పెరిగింది. ఓపెన్ డోర్స్ నివేదికను అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ప్రచురించాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ.